ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకటి పీపుల్ సే దట్ అసలు అన్నం తిన్న కూడా మానేయమని చెప్పే ఇలాంటి డైట్ ప్లాన్స్ చూసాం మనం. సో మనం ఎలా మొదలు పెట్టాలి? నార్మల్గా పూర్వీకులు తిన్నదే తినమని ఇంకోవైపు చెప్తున్నాం. సో మీ ఫండమెంటల్స్ ఏంటి చెప్పండి. పూర్వం ఏదైతే ఫుడ్ ఉందోనండి, ఈవెన్ నా టైం కూడా నేను చెప్తే 80s బాన్ నేను బేసికల్గా. నా టైంలో కూడా నేను చెప్తే మా ఇంట్లో అండి, పూర్వం గురించి వదిలేద్దాం. నేను ఎట్లాగ పూర్వం తెలుసు, వాళ్ళు సజ్జలు జొన్నలు అలాగా రైస్ అవన్నీ తర్వాత వచ్చేది. ఫస్ట్ అయితే జొన్నలు తినేవాళ్ళు, వాళ్ళు సజ్జలు జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు, రాగులు ఇవి తినేవాళ్ళు. నాదే తీసుకుందాం ఎగ్జాంపుల్, అంటే నాది లైవ్ కాబట్టి. మా మా పొలంలో పండిన బియ్యం, మా ఇంట్లో పండిన కూరగాయలు, మాకు ఇచ్చే గీదలు ఇచ్చే పాలు, ప్యూర్గా మా కోడి పెట్టే గుడ్లు మా దగ్గర, మా ఇంట్లోనే, మేము బయట ఎక్కడా కొనకుండా మా ఇంట్లో పండే ఒరిజినల్ ఆటలతోనే మేము తిని పెరిగినాం. అంటే నేను చూశాను, అంటే చిన్నప్పుడు మనం ఏదైతే తీసుకుంటాం ఆ బలం అనేది వేరుంటుంది. సో అప్పట్లో ఫుడ్ క్వాలిటీ వేరు, అప్పట్లో మన లైఫ్ స్టైల్ వేరు, ఫిజికల్ యాక్టివిటీస్ వేరు. అవును. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే చాలా మారిపోయింది. అంతా చాలా వరకు మనం అంతా మొత్తం మెకానికల్ అయిపోయింది, గ్యాడ్జెట్స్ వరల్డ్ అయిపోయింది, ఐటీ ప్రపంచం ఎక్కువైపోయింది, కూర్చొని పనిచేయడం ఎక్కువైపోయింది. అవును. సో కాబట్టి ఫుడ్ మీద కంట్రోల్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు అసలు ఎలా మొదలు పెట్టాలి మనము అన్నప్పుడు, నేను ఏదైతే 4 meals అని చెప్పినాను పర్ డే. సో దాన్ని సింపుల్గా చూద్దాము. ఒకటి బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఈ 3 అనేది అందరికీ తెలిసిందే. సో మధ్యలో ఇంకొకటి స్నాక్ అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును. దీంతో పాటు హైడ్రేటెడ్గా ఉండాలి బాడీ. సో లిక్విడ్స్ తీసుకోవాలి ప్రాపర్. బాడీకి ఎంత లిక్విడ్ కావాలో 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. సో దీనికంటే బెటర్ ఏంటంటే ఎవ్రీడే వీలైతే, అంటే పెద్ద కష్టమేం కాదు, డీటాక్స్ వాటర్ తీసుకోవాలి. డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేయాలి చెప్పండి. డీటాక్స్ వాటర్ వెరీ సింపుల్ అండి. కుకుంబరు, లెమను, మింట్, ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక జగ్గులో పోసి పెట్టారు అంతే. కట్ చేసేసుకొని కొంచెం చల్లని నీళ్ళు వేయాలి. ఏదో చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రెష్గా వేసిన తర్వాత ఒక అరగంట గంట అలా ఉండేయాలి. దాని తర్వాత తాగటం స్టార్ట్ చేయాలి. సో ఒక 2 లీటర్ ఆఫ్ వాటర్ వేసేసుకొని డే అంతా తాగితే చాలా మంచిది. సో కుకుంబరు వాష్ చేసేసి, స్కిన్ తీనవసరంలా కట్ చేసేసి, లెమన్ లాగానే ఉంచి వాష్ చేసి కట్ చేసేసి, మింటు వాష్ చేసేసి దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. దీంట్లో అడిషనల్గా మీరు వేసుకోవాలి అనుకుంటే జింజర్, అల్లం వేసుకోవచ్చు, చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు. సో దీన్ని డే అంతా మీరు తాగాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకో పక్కన సబ్జా గింజలు, మనకి చియా సీడ్స్ అంటారు, వాటిని కూడా సోక్ చేసుకొని తాగినప్పుడల్లా దాంట్లో కొంచెంగా కలుపుకొని తాగినా కూడా చాలా మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు సపోజ్గా కొంచెం ఫ్యాట్ ఐటమ్స్ తింటాం మీకు ఇష్టం, అట్లీస్ట్ మీ కొన్ని ఇష్టాలను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఈ డీటాక్స్ వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఉన్న ఎక్స్ట్రా అన్నెసరీ ఫ్యాటు, లివర్లో ఉన్న అన్నెసరీ థింగ్స్ అంతా కొంచెం క్లెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డీటాక్స్ వాటర్ కనుక ఎవ్రీడే తాగితే చాలా మంచిదండి. అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది. ఎనీబడి, అసలు దీంతో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీకు అసలు ఇది ఉంది కదా తాగు, అసలు ఇట్ ఈస్ క్లీన్ వాటర్, ఎనీబడి కెన్ డ్రింక్.